ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అమర్, బాగా శివ్ అందరు కూడా హాల్లో నిల్చొని ఉంటే మనోహరి చాలా టెన్షన్ పడుతూ అమర్ వైపుకు చూస్తూ ఉంటుంది. అమర్ చాలా కోపంగా మనోహరి వైపుకు చూస్తూ కాఫీ టేబుల్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే మనోహరి కాఫీ టేబుల్ పైన ఉన్న కవర్ని చేతిలో తీసుకొని ఓపెన్ చేసి చూస్తుంది. అయితే అంతకుముందు రణవీర్ మనోహరితో, నేను నీకు విడాకులు ఇస్తున్నట్టు డైవర్స్ నోటీస్ పంపిస్తున్నాను అని చెప్పిన మాటలని మనకి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనోహరి దానిని ఒప్పించేసి, ఏంటి విడాకుల పేపర్గా అన్నట్టుగా దాని వైపు చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఏంటి మనోహరి, దీనికి నాకు సమాధానం చెప్పు. మనోహర్, ఎందుకు ఎన్ని రోజులు నువ్వు మా దగ్గర నిజం దాచావు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. దాంతో మనోహరి టెన్షన్ పడిపోతూ, సారీ అమర్, రణ్వీర్ గురించి నేను నీ దగ్గర నిజం దాచినందుకు సారీ అమర్ అని మనోహరి చెప్తూ ఉంటుంది. ఏంటి మనోహరి, నాకు పూర్తి నిజం చెప్పు. నేను నిన్ను అడుగుతుంటే నువ్వు అటువైపు చూస్తున్నావేంటి, బాగి వైపు చూస్తున్నావంటే అడుగుతుంది. నిన్నే ఎందుకు దాచిపెట్టావో చెప్పు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. రణ్వీర్ గురించి నిజం దాచినందుకు సారీ చెబుతున్నాను కదా అమర్, అదేంటి అంటే ఏదో నిజం చెప్పబోతూ ఉంటుంది. మరి మనోహరి రణ్వీర్కి పెళ్ళి అయిందన్న నిజం ఇప్పుడు అమర్ ముందు మనోహరి నిజం ఒప్పుకుంటుందా? ఇప్పుడు మనోహరి చేతిలో నిజంగానే విడాకుల పేపర్స్ అన్నది నెక్స్ట్ ఎపిసోడ్.